Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ రానే వచ్చేసింది. భారత క్రికెట్ అభిమానులకి పండగే పండగ. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ సమ్మర్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయింది ఈ మెగా ఈవెంట్. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా క్రికెట్ జాతర మాత్రం షురు. ఈసారి ఐపీఎల్ సీజన్ లో 10 టీమ్స్ పోటీ పడబోతున్నాయి. అన్ని టీమ్స్ పై ఒక లుక్ వేద్దామా? మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు. 5 సార్లు ట్రోఫీలను గెలవడంతో పాటు 10 సార్లు ప్లే ఆఫ్స్ చేరిన జట్టు. బలమైన బ్యాటింగ్ లైనప్, సమర్థవంతమైన పేస్ బౌలింగ్ అటాక్, పరిస్థితులకు తగ్గట్టు ఆడగలగటం ముంబైకి కలిసి వచ్చే అంశాలు. ముంబై ఇండియన్స్ విజయవంతం అవ్వడంలో కీలక పాత్ర పోషించింది రోహిత్ శర్మ. కానీ ఈ సీజన్ కి రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకి ఆ పగ్గాలు అప్పగించారు. చూద్దాం మరి ఫలితం ఎలా ఉంటుందో. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో మరో అద్భుతమైన విజయవంతమైన జట్టు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, నిలకడైన ప్రదర్శనలు, ఎంఎస్ ధోని సారథ్యం. కానీ ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించి రుతురాజ్ గైక్వాడ్కి నాయకత్వ పగ్గాలు అప్పగించింది సిఎస్కే మేనేజ్మెంట్. డెత్ ఓవర్లలో క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో వరుసగా ప్లే ఆఫ్స్ కు చేరడం, ఐపీఎల్ టైటిల్స్ గెలవడం సిఎస్కే ప్రత్యేకత. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న సిఎస్కే మరోసారి కప్పును అందుకోవాలని చూస్తుంది. చూద్దాం మరేం జరుగుతుందో. కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు. అనుభవజ్ఞులైన మరియు బలమైన స్పిన్నర్లను కలిగి ఉండడం కేకేఆర్ కి బలం. ఈ సీజన్ వేలంలో రికార్డు ధర పలికిన మిచెల్ స్టార్క్ రాకతో ఫాస్ట్ బౌలింగ్ కూడా బలోపేతమైంది. గౌతమ్ గంభీర్ మళ్ళీ కేకేఆర్ కి మెంటార్ గా రావడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే కేకేఆర్ కి సంపాదించిన 2 టైటిళ్లు గంభీర్ సారథ్యంలో వచ్చినవే. గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కేకేఆర్ మళ్ళీ కప్పు కొట్టాలని చూస్తుంది. చూద్దాం ఫలితం ఎలా వస్తుందో. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ది క్రేజియస్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్. స్టార్లతో కూడిన బ్యాటింగ్ లైనప్, దూకుడైన క్రికెట్, బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆర్సీబీ సొంతం. దూకుడైన బ్యాటింగ్ తో, వైవిధ్యమైన బౌలింగ్ తో, అద్భుతమైన ఫీల్డింగ్ తో, తన అగ్రెసివ్ యాటిట్యూడ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది ఆర్సీబీ. ఇంకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు కానీ క్రికెట్ని ఎంటర్టైన్మెంట్ చేయడంలో మాత్రం నెంబర్ 1 ఆర్సీబీ. ఈసారైనా కప్పు కొట్టాలని ఎదురు చూస్తున్న ఆర్సీబీకి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి మరి. సన్ రైజర్స్ హైదరాబాద్ లో స్కోరింగ్ మ్యాచ్లలో అద్భుతాలు చేయగల జట్టు. గత కొన్ని సీజన్లుగా ప్లే ఆఫ్స్ కూడా చేరని ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో ప్యాట్ కమిన్స్ పై భారీ ఆశలే పెట్టుకుంది. బలమైన విదేశీ ఆటగాళ్లు, వైవిధ్యమైన స్వదేశీ ఆటగాళ్లతో బలంగానే కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ కలిసి వస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఆడమ్ గిల్క్రిస్ట్, డేవిడ్ వార్నర్ల కెప్టెన్సీలలో మాత్రమే ట్రోఫీలను అందుకుంది. ఈ అంశమే కలిసి వస్తుందేమో చూడాలి మరి. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన టాప్ ఆర్డర్ కలిగిన జట్టు. కానీ ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ దక్కలేదు. ఈ సీజన్ లో బలమైన బ్యాటింగ్ తో పాటు పదునైన పేస్ బౌలింగ్, వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ తో అద్భుతంగా ఉంది డీసీ జట్టు. యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ ఆడటమే కాదు కెప్టెన్సీ పగ్గాలు కూడా చేపట్టడం విశేషం. రికీ పాంటింగ్ నేతృత్వంలో, రిషబ్ పంత్ నాయకత్వంలో ఢిల్లీ ఎలా ఆడుతుందో చూడాలి. పంజాబ్ కింగ్స్ ఇంతవరకు టైటిల్ అందుకొని మరొక జట్టు. బలమైన బ్యాటింగ్ లైనప్ తో పాటు అద్భుతమైన ఆల్రౌండర్లతో, మెరుగైన పేస్ బౌలింగ్ తో బలంగా కనబడుతుంది పంజాబ్ కింగ్స్. స్పిన్ విభాగంలో మాత్రం బలహీనంగా కనబడుతోంది. శిఖర్ ధవన్ నాయకత్వంలో ఈ సీజన్ లో బాగా రాణించాలని కోరుకుంటుంది పంజాబ్ కింగ్స్. రాజస్థాన్ రాయల్స్ ద ఫస్ట్ ఎవర్ విన్నర్ ఇన్ ఐపీఎల్. మళ్ళీ అలాంటి ప్రదర్శన చేయలేకపోయింది రాజస్థాన్ రాయల్స్. యువ ప్రతిభావంతులను ఎంకరేజ్ చేయడంలో ముందుంటుంది ఆర్ఆర్. ఈ సీజన్ లో అద్భుతమైన యువ ఆటగాళ్లతో పాటు ప్రపంచ శ్రేణి విదేశీ ఆటగాళ్లు, వైవిధ్యమైన బౌలర్లతో దుర్భేద్యంగా కనబడుతుంది ఆర్ఆర్. సంగక్కర నేతృత్వంలో, సంజు శాంసన్ నాయకత్వంలో ఈ సీజన్ లో కప్పు కొట్టాలని చూస్తుంది రాజస్థాన్ రాయల్స్. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లో అడుగుపెట్టిన మొదటి సంవత్సరమే టైటిల్ అందుకున్న జట్టు.
రెండోసారి కూడా నిలకడగా రాణించి రన్నరప్ గా నిలిచింది. ఈ సంవత్సరం టీంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. లాస్ట్ 2 సీజన్లలో నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా జట్టు నుంచి వైదొలిగాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న మహమ్మద్ షమి గాయం వల్ల ఈ సీజన్ కి దూరం అయ్యాడు. శుభ్మన్ గిల్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మరి తమ ఆధిపత్య పోరుని కొనసాగిస్తుందో లేదో చూడాలి. లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ లో అడుగుపెట్టిన లాస్ట్ 2 సీజన్లలో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన జట్టు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ల విభాగాలలో అద్భుతమైన ఆటగాళ్లతో పటిష్టమైన జట్టుగా కనబడుతోంది లక్నో. కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఈసారి ప్లే ఆఫ్స్ కు చేరడమే కాదు, టైటిల్ ని కూడా గెలవాలని చూస్తుంది లక్నో సూపర్ జైంట్స్. ఈ నెల 22న ఆరంభమవుతున్న ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ సిఎస్కే తో అగ్రెసివ్ టీం ఆర్సీబీ తలపడనుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్ 10 టీమ్స్. చూస్తూనే ఉండండి స్పోర్ట్స్ జాగా, వస్తూనే ఉంటాయి ఐపీఎల్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.